ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత. నేను మీ హరిత. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఒక్క ఎగ్తో 12 కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓవెన్ ఉండాల్సిన అవసరం లేదు, ఓన్లీ గ్యాస్ స్టవ్ మీదనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ బీటరే ఉండాలి అని ఏం లేదండి. విస్కర్ ఉన్నా సరిపోతుంది, ఇలా ఫోర్క్ స్పూన్ ఉన్నా సరిపోతుంది. బీటర్ ఉంటే మీ దగ్గర బీటర్ అయినా యూస్ చేసుకోండి. నా దగ్గర అయితే బీటర్ ఉందని చెప్పి నేను బీటర్ అయితే యూస్ చేస్తున్నాను. లేకపోతే ఫోర్క్ స్పూన్ అయినా యూస్ చేయండి, లేదా విస్కర్ అయినా యూస్ చేయండి. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 50 సెకండ్స్ పాటు బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ తీసుకొని కొంచెంగా వేస్తూ బాగా బీట్ చేసుకోవాలి. బేకింగ్ చేసేటప్పుడు ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కప్ తీసుకున్నా కూడా ఆ కప్కు లెవెల్గా తీసుకోవాలండి. మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు, ఈక్వల్గా తీసేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి అన్నమాట. మనం బీట్ చేసేటప్పుడు సైడ్కి అతుక్కుంటూ ఉంటుంది కదండి, అది ఎప్పటికెప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. మనం బీట్ చేసేటప్పుడు కూడా లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇలా లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవడం వల్ల చాలా బాగా ఫ్లఫీగా వస్తాయి. తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఏ కిరాణా స్టోర్లోనైనా ఉంటుందండి, బేకింగ్ పౌడర్ అంటే ఇస్తారు. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా, ఇదే అండి బేకింగ్ పౌడర్ అంటే. ఇది కూడా లెవెల్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే తీసుకోకండి, నాకు కొంచెం అయితే అటు ఇటుగా పడిందనమాట. తర్వాత బాగా కలిసేలాగా బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లీ లాంటిది ఏదైనా పెట్టేసుకొని మైదా 3/4 అంటే 3 భాగాలు మైదా తీసుకోవాలండి. ఇక్కడ ఒక ఎగ్ వేసాం కాబట్టి 3/4. మీరు 2 ఎగ్స్తో చేస్తే చాలా ఎక్కువగానే వస్తాయి. ఇవి డబల్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈక్వల్ ఏంటా అని. ఇలానే అండి, ఇలా వేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట. కరెక్ట్ కొలతలే యూస్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా బేకింగ్ చేసేటప్పుడు. ఇలా 3 పావు కప్పులు వేసానంటే 3 పావు కప్పులు వేసానమాట. పావు కప్పుతోనే చూపించాను, ఎందుకంటే కరెక్ట్గా అర్థమవుతుంది అని చెప్పేసి. తర్వాత ఇందులో వచ్చేసి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. 1/2 టీ స్పూన్ వేసానండి బేకింగ్ సోడా అయితే. తర్వాత ఇలా జల్లించుకొని కొంచెంగా వేస్తూ బాగా లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. నేను చిన్న బర్త్డేకి అయితే చాలా ఎక్కువ కేక్సే చేశానండి. చాలా బాగున్నాయని చెప్పారు. అందుకని చెప్పేసి ఈసారి కాస్త తక్కువ క్వాంటిటీ చేసి మీకు చూపిస్తున్నాను. ఒక ఎగ్తో చిన్నపిల్లలకి అలా చేసి పెడుతూ ఉంటారు కదా, ఎక్కువ రోజులున్నా కూడా తినరనమాట. అందుకని చెప్పేసి ఈ క్వాంటిటీలో అయితే నేను చూపిస్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ కామెంట్ కూడా నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయండి. ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. ఒక్కసారి బేకింగ్ పౌడర్ తెచ్చి పెట్టుకున్నామనుకోండి, ఎప్పుడైనా కూడా కేక్స్ చేసుకోవచ్చు, కప్ కేక్స్ చేసుకోవచ్చు, లేదా బిస్కెట్స్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా బేకింగ్ ఐటెం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. బయటి ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి జాగరీతో కూడా నేను చూపిస్తానండి, హెల్దీగా ఈసారి చూపిస్తాను అది ఎప్పుడైనా. ఇప్పుడైతే షుగర్తో చూపించాను కదా. ఇలా సైడ్కున్నదంతా క్లియర్ చేస్తే లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటాయి. కప్ కేక్స్ టేస్టీగా బయట తిన్న ఫీల్ రావాలి అంటే అందులో పైనాపిల్ ఎసెన్స్ వాడతారండి వాళ్ళు. మనం కూడా పైనాపిల్ ఎసెన్స్ యూస్ చేసుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తాయన్నమాట. మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా యూస్ చేయండి. తర్వాత ఇందులో వచ్చేసి నేను 1/2 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. పల్లీల ఆయిల్ అస్సలు యూస్ చేయకండి, అది స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ లేని ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేశాను. ఇంకా బటర్ వేయండి, చాలా బాగుంటాయి, ఫ్లఫీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. తర్వాత ఇందులో పైనాపిల్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకోవాలి.
ఇలా వేసుకొని మొత్తం బాగా కలిపేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎసెన్స్లు కొంచెం అటు ఇటు వేసుకున్నా ఏం కాదండి, ఎందుకంటే ఎగ్ వేసాం కదా, ఇందులో ఎగ్ వేసాం కాబట్టి స్మెల్ కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువగా ఉంటాయి కదా, వాటిని చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పాలను వేసేసుకోవాలి. మనం ఎప్పుడు బేకింగ్ స్టార్ట్ చేసినా కూడా అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత నాకు బీటర్తో పని అయిపోయింది, అందుకని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసేసి ప్లగ్ తీసేసి ఇలా అయితే వీటిని తీసేస్తున్నాను. నేను ఇవాళ అయితే ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెడుతున్నానండి. మీకు స్టవ్ మీద కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను కానీ ఫస్ట్ టైం పెట్టాను అనమాట, అందుకని చెప్పేసి ఫ్రీ హీట్ చేయాలా వద్దా అనేది నాకు కొంచెం క్వశ్చన్ మార్క్ అయిందనమాట. ప్రీ హీట్ చేయకపోతేనే ఇలా అటు ఇటు వస్తాయన్నమాట. ఎప్పుడు కేక్స్ చేసినా కూడా ఓవెన్లో అయినా లేదా స్టవ్ మీద అయినా కూడా ప్రీహీట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ నేను ఎయిర్ ఫ్రైయర్లో ప్రీహీట్ ఏం చేయలేదు, అందులో ఆప్షన్ ఉంది కదా కప్ కేక్ ఆప్షన్ అని చెప్పేసి నేను ఆ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. ఇలా ప్రీహీట్ చేయకపోతే కప్ కేక్స్ అనేటివి ఇలానే వస్తాయి. కాకపోతే వీటిలో వేయడం వల్ల చాలా చాలా ఫ్లఫీగా వచ్చాయండి. మనం స్టవ్ మీద చేసుకున్నా కూడా ఇదే టైమే పడుతుంది అండ్ ఇంతే బాగా వస్తాయి, ఇంతకన్నా బాగా వస్తాయి అన్నమాట, ఇంకా బాగా వస్తాయి. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసుకోండి, లేదా ఓవెన్ ఉంటే ఓవెన్ యూస్ చేసుకోండి, లేకపోతే గ్యాస్ స్టవ్ ఉంటే గ్యాస్ స్టవ్ మీదనైనా యూస్ చేసుకోండి. ఇవాళ అయితే నేను ఫస్ట్ టైము ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. కింద ఆయిల్ ఏం గ్రీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి సిలికాన్ మౌల్డ్స్ అండి. మీ దగ్గర సిలికాన్ మౌల్డ్స్ లేకపోయినా పేపర్ కప్స్ లేకపోయినా కూడా టీ కప్స్ ఉంటాయి కదా, టీ కప్స్లోనైనా పెట్టేసుకోండి, లేదా కప్పులు ఉంటాయి కదా స్టీల్ కప్పులు, ఆ స్టీల్ కప్పులోనైనా గ్రీస్ చేసేసుకొని తర్వాత మైదా పిండి కాస్తంత జల్లేసుకొని ఆ తర్వాత పెట్టేసుకోండి. చాలా చాలా ఈజీ అండి, ఎవరైనా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫ్రైయర్లో పెడుతున్నాను. ఇక్కడైతే 16 minutes 180 degrees టైం అయితే తీసుకుందనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నె ఏదైనా తీసుకోండి, నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కుక్కర్ తీసుకున్నారనుకోండి, మందంగా ఉంటుంది కదా, నేను స్టీల్ కుక్కర్లో చూపిస్తున్నానని చెప్పి స్టీల్ కుక్కరే కావాలని కాదండి, అల్యూమినియం కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది. మందపాటి కుక్కర్లో గ్యాస్కెట్ తీసేసి విజిల్ తీసేసి కుక్కర్కి మూత పెట్టేసి ఒక 8 minutes పాటు ప్రీహీట్ చేసుకోవాలి, అది మీడియం ఫ్లేమ్లో. తర్వాత మూత తీసి బ్యాటర్ వేసిన కప్స్ని అందులో పెట్టేసి ఒక 20 minutes పాటు బేక్ చేస్తే చాలా చాలా ఈజీగా కప్ కేక్స్ రెడీ అయిపోతాయండి. ఇలా చూడండి, నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను కదా, షేప్స్ అయితే ప్రాపర్గా రాలేదు కానీ కరెక్ట్గా వచ్చాయండి, బాగా స్పాంజీగా బాగా వచ్చాయన్నమాట.